తెలంగాణ ఏపీల మధ్య రాజుకున్న జలజగడం ఢిల్లీకి చేరుకుంది. పంచాయతీ పెద్దగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వ్యవహరించనున్నారు. బనకచెర్లపై సాక్షాత్తు గోదావరి రివర్ బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు నో అని చెప్తున్న హస్తిన వేదికగా సాంకేతిక లోసుగుల మధ్య ఎస్ చెప్పే అవకాశం ఉందని జలరంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఇక పైకి హక్కులు సాధనాన్ని బీరాలు పోతున్న గురువు చంద్రబాబు హుకుంకు శిష్యుడు రేవంత్ రెడ్డి దాసోహం అనే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సాక్షిగా రేవంత్, చంద్రబాబులిద్దరూ హుటాహుటిన ఢిల్లీలో భేటీ అవుతున్నారు. జల వివాదాలపై చర్చ జరపనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ సీఎంలను ఆహ్వానిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సర్క్యులర్ పంపడం, అందుకు ఇద్దరూ ఆమోదించడం వెంటనే జరిగిపోయాయి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమవుతున్నారు. చంద్రబాబు వైఖరి పరిశీలిస్తే రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు ఉన్న నీటి వివాదాల మాట అటుంచితే బనకచెర్ల ప్రాజెక్టే ప్రధాన ఎజెండా అంశమయ్యే అవకాశాలున్నాయి అన్నది జలరంగ నిపుణుల అభిప్రాయం. వరద నీటిని వాడుకుంటాం, ఎలాగైనా బనకచెర్ల కట్టి తీరుతాం, దానివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ఏపీ సీఎం గత కొద్ది రోజులుగా అడ్డగోలుగా వాదిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 మేరకు గోదావరి జలాల వాటా తేల్చడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు కావాల్సి ఉంది. అంతకంటే ముందే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఆపరేషన్లోకి వస్తే వరద జలాల మాట దేవుడెరుగు. ఎగువ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేకూరుస్తూ నికర జలాలను హక్కుగా తరలించుకుపోయే ప్రమాదం ఉందని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డులు రెండూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు పోలవరం అథారిటీ, జీఆర్ఎంబీలు లేఖలు రాశాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనలను ఉటంకిస్తూ ట్రిబ్యునల్ ద్వారా గాని, ఉమ్మడి ఒప్పందం రూపంలో గాని ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపకం జరగలేదన్న సంగతిని గోదావరి బోర్డు ఈ లేఖ ద్వారా గుర్తు చేసింది. తద్వారా నీటి వాటా తేలాలంటే అయితే ట్రిబ్యునల్ ఏర్పడమో లేక విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ఒప్పందమో జరిగి తీరాలన్న విషయాన్ని నొక్కి చెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి కేటాయింపుల విషయంలో 1956లో రూపొందించిన నదీ జలాల వివాదాల చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునళ్ల అవార్డులను దృష్టిలో ఉంచుకోవాలని విభజన చట్టం సూచిస్తున్న విషయాన్ని జీఆర్ఎంబీ స్పష్టంగా నొక్కి చెప్పింది. 1980లో ఏర్పాటైన గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ గోదావరి నది బేసిన్లో నీటి లభ్యత ఎంతన్నది నిర్ధారించలేదని పోలవరం నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లను మళ్లించడం వల్ల ఆ ప్రాజెక్టు నిర్వహణ షెడ్యూల్లో మార్పులు రావచ్చని, ఒకవేళ అలాంటి మార్పులు చేయాలన్నా ఎగువ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఒడిశాలను సంప్రదించిన తర్వాతనే సాధ్యపడుతుందని జీఆర్ఎంబీ కేంద్ర జల సంఘానికి తెలియజేసింది. ఇక ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు నుంచి 75% డిపెండబిలిటీతో గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే క్రమంలో గరిష్ట పరిమితి 80 టీఎంసీలు దాటితే ఆ అదనపు నీళ్లను ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు అదే నిష్పత్తిలో పంచుకోవలసి ఉంటుందన్న విషయం జీడబ్ల్యూడీటీ అవార్డు కాపీ అనెక్జర్లో స్పష్టంగా ఉందని తెలిపింది. మరోవైపు కృష్ణానదిని ఇతర నదుల నీటి మళ్లింపు ద్వారా సమృద్ధిపరచుకోవచ్చని కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ ఫైనల్ ఆర్డర్ సూచిస్తోంది. అంటే ప్రతిపాదిత ప్రాజెక్టు గోదావరి నది అదనపు నీళ్లను వాడుకుంటుందా లేక వరద నీటిపై ఆధారపడుతుందా అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ సమర్పించిన పోలవరం, బనకచెర్ల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో పేర్కొన్న 200 టీఎంసీల నీటి మళ్లింపు ప్రస్తుతం ఆమోదం పొందిన పోలవరం ప్రాజెక్టు డీపీఆర్లో లేదని ఆ ప్రాజెక్టు అథారిటీ పేర్కొన్న పోలవరం నుంచి అదనపు నీటిని మళ్లించాలంటే నీటి లభ్యత, అంతర్రాష్ట్ర వివాదాలు, ట్రిబ్యునల్ కేటాయింపులు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా సమగ్ర అధ్యయనం జరిపించాలి. పోలవరం ప్రాజెక్టు మీదున్న అంచనాలు వమ్ము కాకుండా జాగ్రత్త పడాలి. ఆ ప్రాజెక్టు ద్వారా ఆశించిన ప్రయోజనాలు సంపూర్ణంగా నెరవేరేలా ఉండాలని పీపీఏ తన లేఖలో పేర్కొంది. ఇలా సాంకేతిక పరంగా అనేక లొసుగులు ఉన్నప్పటికీ బనకచెర్ల ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టి తీర్తామని చంద్రబాబు శపథం చేయటం విచిత్రంగా ఉందన్నది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమీ చేయలేకపోయామన్న దుగ్ధలో ఇప్పుడేదో చేయాలన్న తపనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలా దుందుడుకు చర్యలకు దిగుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ తానా అంటే తందానా అనడమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణ కర్తవ్యంగా మారిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే గోదావరి, కృష్ణా జలాల్లో 1500 టీఎంసీలు వాడుకునే విధంగా తెలంగాణకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే చంద్రబాబు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్న వితండవాదాన్ని తెరపైకి తెచ్చారన్న అనుమానాలు ఉన్నాయి. అసలు ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను ఎన్ఓసీ అడగడమే పలు అనుమానాలకు తెరలేపిందని, ఏపీ నీళ్ల దోపిడీపై మొదట్నుంచి రేవంత్ తీరు అనుమానాస్పదంగానే ఉందని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.